God is going to write somebody's story in His presence. Hallelujah. దేవుడు అక్కడ ఎవరో ఒక కథను రాయబోతున్నాడు. सुने नहीं आप? इस हैदराबाद में कितने भी लोग रहे, ఈ హైదరాబాద్ పట్టణంలో ఎంతమంది అయినా ఉండి ఉండొచ్చు, लेकिन मेरा खुदा तुम्हें ढूंढने आया. కానీ నా దేవుడు నిన్ను వెతుకుతూ వచ్చి ఉన్నాడు. परमेश्वर आपकी कहानी लिखने आया. నా దేవుడు నీ కథ రాయడానికి వచ్చాడు. हालेलुया. హల్లెలూయా. You are not ordinary. ఓ మీరు సాధారణమైన వారు కాదు. एक खाट में 38 साल से सोया है. అదే దుప్పట్లో అదే మంచంలో 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. वही परिस्थिति में 38 साल से सोया है. అదే పరిస్థితిలో 38 సంవత్సరాలు అక్కడే పడుకొని ఉన్నాడు. హల్లెలూయా. शायद उसके पास दुर्गंध आता होगा, ఆయన దగ్గర దుర్వాసన వస్తుండొచ్చు, शायद उसकी कहानी बहुत खराब होगा. ఆయన యొక్క కథ చాలా చెడుగా ఉండి ఉండొచ్చు. He is the one of the longest patient in that place. అక్కడ ఉన్నటువంటి చాలా పురాతనమైనటువంటి స్వస్థత కలిగిన అనారోగ్యం కలిగిన వ్యక్తి. हालेलुया. హల్లెలూయా. आपको पता है మీకు తెలుసా, मेरा परमेश्वर के घर में कोई पेशेंट नहीं रह सकता. నా हालेलुया. దేవుని గుమ్మంలో ఎవరు కూడా అనారోగ్యంతో ఉండి ఉండరు. मेरा परमेश्वर पुराने कपड़ों में खाटों में सोने के लिए तुझे मंडप में नहीं लाया है. यहाँ से उठकर उसके भवन में आराधना నా कर. దేవుడు పురాతనమైన బట్టలో పురాతనమైన జీవితంలో అది అక్కడ పడడానికి లేవలేదు, అక్కడ నుంచి లేవనెత్తి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టడానికి వచ్చాడు. I think that Jesus that day came for only that person. ఓ నాకు తెలిసి ఆ రోజున ఆ వ్యక్తి గురించి నా దేవుడు వచ్చి ఉన్నాడేమో. జాతర కోసం అన్ని దేవదూతలు ఉన్నాయి, ఆ జాతర కోసము అందరూ దేవదూతలు అక్కడ ఉండి ఉన్నారు. लेकिन इस व्यक्ति के लिए यीशु आए हैं. కానీ ఈ వ్యక్తి గురించి నా యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. मेरा परमेश्वर आपके लिए आने वाला है. నా దేవుడు నీ కొరకు రాబోతున్నాడు. वो यात्रा रहे, वो यात्रा रहे, लेकिन मेरा खुदा तेरे लिए आएगा. అది జాతర ఉండని, అది యాత్ర ఉండని, కానీ నా దేవుడు మాత్రము నీ కొరకే వచ్చును. वहाँ रोने वाले होंगे, वहाँ हंसने वाले होंगे, वहाँ चिढ़ाने वाले होंगे, वहाँ दांत काटने वाले होंगे, लेकिन मेरा परमेश्वर मेरे लिए आएगा. ఓ అక్కడ ఏడ్చే వాళ్ళు ఉండొచ్చు, అక్కడ నేను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు, అక్కడ అనేకమైనటువంటి అనేక పరిస్థితి కలిగినటువంటి జనులు ఉండి ఉండొచ్చు. जब वो आते हैं ఎప్పుడైనా వస్తాడో सब कुछ बदल जाता है. ప్రతిదీ కూడా మార్పు చెందును. हालेलुया. హల్లెలూయా. 5 मंडप है. ఇక్కడ 5 మంటపాలు ఉండి ఉన్నాయి. ये मंडप ఈ మంటపము टूटे हुए लोग, విరిగిపోయిన వాళ్ళు, ओ बीमार लोग, అనారోగ్యంలో ఉన్నవారు, पीड़ित लोग, ఓ పీడి పాడిస్తున్న వాళ్ళు, रोने वाले, बेसहारा वाले, जो सब पेंडिंग वाले यहाँ पे हैं. ఓ ఏడ్చే వాళ్ళు, చెడు పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉండి ఉన్నారు. सुनिए, వినండి, मेरा परमेश्वर इनके लिए अद्भुत करने वाला నా है. దేవుడు వారి కొరకు అద్భుతం చేయవాడున్నాడు. హల్లెలూయా. कोई हाथ उठाए. ఎవరో हालेलुया. చేతులు పైకి లేవనెత్తండి. My Jesus is going to do the miracle for those 5 horses. ఓ నా దేవుడు అన్నటువంటి మంటపాలు 5 మంటపాల కొరకు అద్భుతము చేయబోతుంటున్నాడు. शायद आप 5 मंडप में से एक मंडप में आपकी जिंदगी होगा. ఒక 5 మంటపాలు ఒక మంటపం మీ జీవితం ఉండి ఉండొచ్చు. शायद maybe you feel like a blind, ఒకవేళ మీరు గుడ్డిగా అనిపిస్తుండొచ్చు, maybe you feel like a lame, ఒకవేళ మీరు బలహీనంగా అనిపిస్తుండొచ్చు, maybe you feel like a dumb, మీ ఒకవేళ చెవిటి వారిగా అనిపించి ఉండొచ్చు, maybe you feel like helpless. ఓ మీరు ఎవరు సాయం లేనటువంటి పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. But I have the good news for you. ఓ ఈ రోజున నీ కొరకు శుభవార్తగా ఉండు. Jesus is coming to you. దేవుడు నీ కొరకు రాబోతున్నాడు. यीशु तेरे लिए आ रहा है. నా యేసు నీ కొరకు వస్తున్నాడు. प्रभु तेरे मंडप में आएंगे. నా ప్రభువు నీ మంటపంలో వచ్చును. परमेश्वर तेरे घर में आएंगे. నా దేవుడు నీ ఇంట్లో వచ్చును. मेरा खुदा तेरे जिंदगी में आएंगे. నా దేవుడు నీ జీవితంలో వచ్చును. अब तेरे मंडप बदलने वाला है यीशु के नाम में. ఇప్పుడు నీ మంటపము మార్పు చెందబోతున్నది యేసు నామములో. ఎవరు చేతులు ఎత్తండి. Come on, I said you're going to receive the ఓ change. ఈ రోజున మార్పును మీరు పొందుకోబోతున్నారు. आपके घर की कहानी बदलेगी. నీ కుటుంబ పరిస్థితి మార్పు చెందును. It's not by the might, it's not by the wisdom, it's by the Holy Spirit. ఇది జ్ఞానం ద్వారా కాదు, ఇది డబ్బు ద్వారా కాదు, ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఇది ఆయన ఆత్మ ద్వారా. ఆయన ఆత్మ ద్వారా. जब यीशु मसीह मेरे जीवन में आते हैं, ఎప్పుడైతే యేసుక్రీస్తు నా జీవితంలో వచ్చుంటాడో मेरा रोने वाला मंडप आनंद के रूप में बदलेगा. నా हालेलुया. కన్నీటి పెట్టే మంటపము సంతోషించును. అన్ని గుడారం మార్పు. हालेलुया. నా గుడారమంతా మార్పు చెందును. ಎಂಟನೇ ವಚನ ಕಣ್ಣುಗಳು ತೆರೆದು ಹೋದೋಣ. 8వ వచనము కళ్ళు తెరిచును. ಯೇಸುವನಿಗೆ ಅಂದನು, యేసు ఆయనకు చెప్పాడు, ಯೇಸುವನಿಗೆ ಅಂದನು, యేసు ఆయనకు చెప్పాడు, rise and take up that bed and walk. ఓ లేచి నీ దుప్పట్లు తీసుకొని నడువు అని చెప్పాడు.
You called to walk in Jesus' name. నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళు అని You చెప్పాడు. called to rise up in Jesus' ఓ name. నువ్వు అక్కడి నుంచి లేవు అని. पति कैसे भी रहे, నువ్వు పరిస్థితి ఎలానే ఉండొచ్చు, पति कैसे भी रहे, నీ భర్త ఎలానే ఉండొచ్చు, दुकान कैसे भी रहे, నీ దుకాణం ఎలానే ఉండొచ్చు, नौकरी कैसे भी నీ रहे, ఉద్యోగం ఎలానే ఉండొచ్చు, तुम उठोगे. నీవు లేవనెత్తుతావు. हालेलुया. హల్లెలూయా. तुम्हें बिठाने वाली शक्तियां टूट जाएंगे. నిన్ను కూర్చోబెట్టే శక్తులన్నీ విరిగిపోవును. तुझे सुलाने वाली ताकतें भस्म हो जाएंगे. ఓ నిన్ను వినిపిస్తున్నటువంటి ఆ శక్తులన్నీ కాల్చి బూడిదవును. घाट आज गड़गड़ा नड़केगा. ఓ ఇప్పుడు కడగల వణుకును. हालेलुया. హల్లెలూయా. Bible says, ఓ బైబిల్ సెలవిస్తున్నది. Bible says, బైబిల్ సెలవిస్తున్నది. you gonna rise up. నీవు లేవు, Rise up. నీవు లేవు. The Lord says, దేవుడు చెప్తున్నాడు. यहोवा का तेज तुझ पर प्रकट हुआ है. ఓ దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. मैंने कहा यहोवा का तेज तेरे ऊपर प्रकट हुआ है. ఓ దేవుని యొక్క ప్రకాశం నీ మీద కుమ్మరించబడింది.